ఇంకొకటి టీవీ పెడితే ఈ బూతులు తిట్టే ఎమ్మెల్యేలు రోజా గీజా గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్కే ఆణిముత్యం మహాప్రతివత శ్రీరెడ్డి గారు, అలాగే ఆడెవడో బోరగడ్డ అనిల్ కుమారు, ఇది హ్యాంగర్కున్న షర్ట్ వేసుకుని వచ్చేస్తాను, ఏమి లేదు చంద్రబాబుని 5 నిమిషాల్లో బ్లాక్ క్యాట్ కమాండోస్ తప్పుకుంటే నేను వాళ్ళని కోసేసి వెళ్ళిపోతా, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే వాళ్ళ భార్య పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి మానభంగాలు చేస్తా. ఎంత టూ మచ్గా మాట్లాడి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీకు నిజంగా ఒక అమ్మ బాబు పుట్టి మీకు దమ్ముంటే ఫేస్ టు ఫేస్ మంగళగిరిలోనే ఆఫీసు 4 అడుగులు అవకాడే, కానీ ఇల్లు ఆఫీస్ కాడికి వెళ్ళి తొడగొట్టు రమ్మని ఆంధ్రప్రదేశ్లోకి శ్రీరెడ్డిని. ఎన్నికలు వచ్చినప్పుడు వస్తారా? ఎన్నికలు 1 సంవత్సరం ఉండంగా వస్తారా? గడప గడపకే నవరత్నాలు ఇచ్చావు, నీకు 1 లక్ష ఇచ్చా, నీకు 2 లక్షలు ఇచ్చా, మీ ఇంట్లో 10,000 వచ్చినాయి 20,000 వచ్చినాయి అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు వెళ్ళండి మీ జెండాలు పట్టుకుని. ఎక్కడికి వెళ్ళిపోయారయ్యా మీ కార్పొరేటర్లు? ఎక్కడికి పారిపోయారయ్యా? అవినీతి అభియోగాలు, అడ్డగోలు బిల్డింగులు పగలగొడతాలు, లేకపోతే చంద్రబాబు ఇంటి మీద దాడి చేసిన మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి అయ్యా, చెప్పండి నానా. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా వరద బాధితులకు ఎవరైతే ఉన్నారో నష్టపోయిన వారికి 25,000 చొప్పున కూడా ఇస్తామని చెప్పారు. వాటి వల్ల ఏమైనా రాష్ట్రం అప్పు అవుతుంది అంటారా? దాని గురించి మీరేమంటారు? అసలు ముప్పుగా ఉంటే వరద బాధితులు బుడమేరు బాధితులకి అప్పు గురించి ఆలోచిస్తారేంటి? అప్పు అని చెప్పి తెలియలేదా? 13 లక్షల కోట్లు అప్పులు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి. ఇవాళ మునిగిపోయి ఉన్న వాళ్ళకి వెళ్ళి ఇవ్వండి, ఇది సరైన స్పందన. ఇది ఆపదలో ఉన్న వాళ్ళకి ఇవ్వటం అవునా? ఆపదలో వరద ముప్పులో ఉన్న వాళ్ళకి, బుడమేరు ముంపులో ఉన్న వాళ్ళకి, కృష్ణానది ముంపులో ఉన్న వాళ్ళకి టోటల్గా కొలాప్స్ అయిపోయారు. క్రింద అంతస్తులో ఉన్నోళ్ళు కొత్త ఆటోలు, కొత్త కార్లు, కొత్త సామాన్లు, ఆఖరికి షాపులు, బట్టలు, షామియానా షాపులు కాంచి టోటల్ ఎంటైర్ బిజినెస్లు అన్నీ కూడా దెబ్బతిన్నాయి. అలాంటి వాళ్ళకి 25,000 ఏ మూలకి? ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోండి. అయినప్పటికి కూడా ప్రభుత్వం తరపున 25,000 ఎన్నిసార్లు వదలు వచ్చినాయి? ఎన్నిసార్లు కొట్టుకుపోయారు ప్రజలు? ఎన్నిసార్లు నష్టాలు జరిగినాయి? ఏ ఒక్కరికన్నా ఇలా ఇచ్చిన చరిత్ర ఏ ప్రభుత్వం అన్నా చేసిందా? అప్పులు పాలైపోయే సంగతి తర్వాత, ముందు ప్రజల ఆపదలో ఉన్నారనేగా 74 ఏళ్ల వయసులో బయటకు వచ్చి ఆ కార్యక్రమాలు రోడ్డు మీదకి వెళ్ళి చేయటం కానీ, తీసుకొచ్చి పంచటం కానీ ఇవన్నీ చేయగలుగుతున్నాడు. ప్రజలు తెలుసుకోవాలి, ప్రభుత్వం పెట్టిన ఈ పథకాన్ని నష్టపోయిన వాళ్ళు జాగ్రత్తగా దగ్గరికి వెళ్ళి 1కి 4 సార్లు తిరిగి రాంచుకుని లబ్ధి పొందాలి. అదేం లేకుండా నా ఇంటికి రాలేదు, నా పక్కన వాళ్ళకి ఇచ్చారు, నాకు ఇవ్వలేదంటే కుదరదు. ఆయన పెట్టిన పథకాన్ని మీరు ఇవాళ ఆ 25,000 దాన్ని అమలు చేసుకోండి. పై అంతస్తులో ఉన్నవాళ్ళు 10,000 పొందండి. పడవ మీద మీరు రావడానికే మీకు 3,000 4,000 వసూలు చేశారు మొన్న. మీరెన్నో కష్టాలు పడ్డారు. 10 రోజులుగా మీకు తిండి లేదు, తిప్పలు లేదు. ఈ డోనర్లో ఇళ్ళు ప్రభుత్వం పంచేటటువంటి ఆహార పదార్థాలు తప్పనిడిసి అయ్యా అసలు ఎలాంటి ఇది లేకోకుండా ఆ 25,000 రూపాయలు తీసుకోవచ్చు. ఈ పథకం బాగుంది. చంద్రబాబు గారు ఇలాగే స్పందించి చేస్తే బాగుంటుంది. సార్, వరద బాధితులకు సహాయం చేయడంలో టీడీపీ పార్టీ విఫలమైంది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అయితే ఆరోపిస్తున్నారు సార్. మరి దాని గురించి మీరేమంటారు సార్? వెరీ గుడ్, మంచి క్వశ్చన్ వేసావు. నేను అంటాం కాదు, నువ్వేమంటా? నువ్వు చెప్పు. మీరు మీడియా నాకన్నా ఎక్కువ వరదల్లోకి వెళ్ళింది మీరు, రాష్ట్రంలో ఉన్న సమస్యలు చూసింది మీరు. మీ ఒపీనియన్ చెప్పండి, నేను చెప్తా. ఎక్కడొచ్చారా వైఎస్ఆర్ వాళ్ళు? మీరు ఎందుకు పంచరయ్యా? లక్షల కోట్లు సంపాదించుకున్నారు. 2004 ముందు మీ ఆస్తులు ఏంటయ్యా? ఇప్పుడేంటయ్యా మీ ఆస్తులు? 2004 ముందు మీ ఎన్నికల అఫిడేట్ చూసుకోండి అయ్యా, చూసుకోండి ఒకసారి మీ ఆస్తులు ఎంతో. ఒక్కసారి ఎలా కట్టావయ్యా? అన్ని వేల కోట్లు ఎలా కట్టావు నువ్వు? ఐటీ ఎలా పే చేసావు? మీరు లేదా? ఇవాళ 4 జోన్లుగా విభజించి పెద్దిరెడ్డి కానీ, ఇంకోళ్ళు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ, సుబ్బారెడ్డి కానీ రాష్ట్రాన్ని పంచుకున్నారు. ఇవాళ ఆ రాష్ట్రంలో వరదలు వచ్చినాయి. ఎప్పుడూ మునగని బుడమేరు కూడా మునిగింది. అది అసలు వాగో వంకో లేకపోతే నదో కూడా తెలియకోకుండా, మీరు పంపకాలు కూడా చేయకోకుండా ఎన్నికలు వచ్చినప్పుడు వస్తారా? ఎన్నికలు 1 సంవత్సరం ఉండంగా వస్తారా? గడప గడపకే నవరత్నాలు ఇచ్చావు, నీకు 1 లక్ష ఇచ్చా, నీకు 2 లక్షలు ఇచ్చా, మీ ఇంట్లో 10,000 వచ్చినాయి 20,000 వచ్చినాయి అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు వెళ్ళండి మీ జెండాలు పట్టుకుని. ఎక్కడికి వెళ్ళిపోయారయ్యా మీ కార్పొరేటర్లు? ఎక్కడికి పారిపోయారయ్యా? అవినీతి అభియోగాలు, అడ్డగోలు బిల్డింగులు పగలగొడతాలు, లేకపోతే చంద్రబాబు ఇంటి మీద దాడి చేసిన మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి అయ్యా, చెప్పండి నానా. అంటే మళ్ళీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే వరద వచ్చింది అని చెప్పి జగన్ అంటున్నాడు కదా. ఆయనకి తెలియక అవగాహన లేక మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల్లో నిలిచిపోవాలి, నేనొక్కడనే నిలిచిపోవాలనే ఉద్దేశంతో ఈ పథకాలన్నీ కూడా పెట్టి డైరెక్ట్ ఆయన బటన్ నొక్కాడు. కింది స్థాయిలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఏమనుకున్నారు? నీకు అమ్మఒడి పడిందా, పడలేదు వదినా, నీకు పడిందా, ఏంటి జగన్ గారు ఇంకా వేయలేదని బ్యాంకులకు వెళ్తా కూడా అనుకుని జగన్ గారిని తిట్టుకున్నారు లేట్ అయితే. మరి అలా లబ్ధి పొందిన వాళ్ళు కూడా జగన్కి ఓటేలా.
ఒక అమ్మఒడి పరంగానే సరే మనకి మన పిల్లలకు భవిష్యత్తు లేదు, మనం కొనే సరుకులు పెరిగిపోయినాయి, ఈ అమ్మఒడి ఇస్తున్నాడు, నా మొగుడు వెళ్ళి అదే బ్రాంతి షాపులో తాగుతున్నాడు, ఆ డబ్బులన్నీ జగన్కి వెళ్తున్నాయి, ఇలా ఆలోచించి జగన్ మీద అయిష్టత పెరిగింది. ఇంకొకటి టీవీ పెడితే ఈ బూతులు తిట్టే ఎమ్మెల్యేలు రోజా గీజా గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్కే ఆణిముత్యం మహాప్రతివత శ్రీరెడ్డి గారు, అలాగే ఆడెవడో బోరగడ్డ అనిల్ కుమారు, ఇది హ్యాంగర్కు ఉన్న షర్ట్ వేసుకుని వచ్చేస్తాను, ఏమి లేదు చంద్రబాబుని 5 నిమిషాల్లో బ్లాక్ క్యాట్ కమాండోస్ తప్పుకుంటే నేను వాళ్ళని కోసేసి వెళ్ళిపోతా, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే వాళ్ళ భార్య పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి మానభంగాలు చేస్తా, ఎంత టూ మచ్గా మాట్లాడి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీకు నిజంగా ఒక అమ్మ బాబు పుట్టి మీకు దమ్ముంటే ఫేస్ టు ఫేస్ మంగళగిరిలోనే ఆఫీసు 4 అడుగులు అవకాడే కానీ ఇల్లు ఆ ఆఫీస్ కాడికి వెళ్ళి తొడగొట్టు రమ్మని ఆంధ్రప్రదేశ్లోకి శ్రీరెడ్డిని చూడండి. ఐఏఎస్లు ఐపీఎస్లు ఇప్పుడు ఎంత దారుణంగా ప్రవర్తించారు సార్. అందరూ ఇప్పుడు మీడియాలోనే బయటికి రావడం కానీ డైరెక్ట్గా ఎందుకు రాలేకపోతున్నారు? గతంలో కూడా డైరెక్ట్గా వచ్చి విమర్శించారు, అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, చంద్రబాబు గారిని కానివ్వండి. ఇప్పుడు ఎందుకని బయటికి రాలేకపోతున్నారు? అంటే వాళ్ళకి భయం ఉందని మీరు చెప్తారా? ఎవరికి భయం? వాళ్ళకి వైసీపీ వాళ్ళకి భయంతోనే దాక్కొని ఇలా మాట్లాడుతున్నారంటారా? అసలు భయం ఏంటండి? ఇప్పుడు చూడండి, ప్రముఖ డాక్టర్ జత్మలాని కేసులో సినీ హీరోయిన్ ప్లస్ డాక్టర్, ఆవిడ ఉన్నత డాక్టరు, ఆవిడని తీసుకొచ్చి వితౌట్ వారెంట్, వితౌట్ కేస్ ఇక్కడ అరెస్ట్ చేసిన తర్వాత యూ హ్యావ్ ఫైల్డ్ ద కేస్ ఆల్సో, యూ హ్యావ్ పుట్ ద వారెంట్ ఆల్సో, ఫ్లైట్లో వెళ్ళి తీసుకొచ్చావు, అంత ఇంట్రెస్ట్ ఏంటి? వాట్ డిడ్ హీ సే? గున్నీ సార్ డీజీపీ ఏం చెప్పాడు? ఎన్ని కేసుల్లో ఉన్నాడు ఇదే రామాంజనేయులు? చెప్పండి మీరే, ఎన్ని ఎన్కౌంటర్లు చేశాడు? వాళ్ళు ఉసురు తగలదా అండి? అవేమన్నా చిన్నపిల్ల? మీ సెటిల్మెంట్లు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర చేసినవి పారిశ్రామికవేత్తలకు అండగా వాళ్ళకు అనుకూలంగా ఇలా చేస్తే రేపు ఏమవుద్దనేది తెలియద్దండి. ఆ రోజు మీ నాన్న వల్ల శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు అనేక మంది, రాజశేఖర రెడ్డి వల్ల అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు జైలుకు పోయారు. ఇవాళ నీ వల్ల ఐఏఎస్లు ఐపీఎస్లు రేపు జైలుకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు, ప్లస్ ఇవాళ సస్పెండ్ అయ్యి ఉన్నారు. అవునంటారా కాదంటారా? నా అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటాను, వాళ్ళు లేనిదే నేను లేను, నేను వాళ్ళ మేనమావని, వాళ్ళ అన్నయ్యని, వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ ఇంట్లో మనిషిని అని చెప్పావే, ఆమె ఆడపిల్ల కాదా? అది కూడా క్రియేషనా? అలా ఏంటండి ఒకసారి మీడియా వారు మీరు ఎలాంటి క్వశ్చన్లు మమ్మల్ని అయ్యొచ్చా? చెప్పండి, మీకు తెలియదా న్యాయం? యు ఆర్ ఆల్సో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఆల్సో, యూ హ్యావ్ మెయింటైన్డ్ ద ప్రజా తీర్పు, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఛానల్ ఇన్ ద ఏపీ సొసైటీ ఆన్ ద మీడియా. అవునా? యూ డోంట్ నో అబౌట్ ద ఐఏఎస్ ఐపీఎస్ హ్యాస్ డూయింగ్ దైర్ ఎస్టర్డే? మళ్ళీ ఇలాంటి సపోర్ట్ చేసిన వాళ్ళకి వైసీపీ వాళ్ళకి శిక్ష పడాలంటారా, లేదంటే సస్పెండ్ చేయాలంటారా? నాట్ ఓన్లీ వైసీపీ, నాట్ ఓన్లీ టీడీపీ, నాట్ ఓన్లీ జనసేన పార్టీ ఆల్సో. సమాజంలో ఆడపిల్లల మీద ఇలాంటి అగాత్యాలు మీరే చేస్తే మీకు అధికారం ఉందని వ్యవహారాలు లేదు, అవకాడ పారిశ్రామికవేత్తలకు అండగా నిలవాలని చేస్తే సాధారణ మహిళలకు నువ్వేంటి అండ? నువ్వు పెట్టిన దిశ చట్టం నిన్ను ఎక్కిరిస్తుందా? 5 సంవత్సరాల్లో అమలు చేయలేకపోయామని చెప్పి నిన్ను తిడుతుందా? నీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన పనులకి నిజంగా అంతరాత్మ ఉంటే ఆయనకి నిద్ర పట్టదు. అలాంటి సన్నాసులతో సావాసం చేసావు. సార్ అలాగే పథకాల అందరికీ ఇంటింటికి పంపావు, ఎందుకని నువ్వు రాలేకపోయావు? ఎందుకని ప్రజలతో మమేకం అయ్యలేకపోయావు? కింది స్థాయిలో జరిగే అవినీతిని ఎందుకు ఆపలేకపోయావు? అనేక మంది మహిళలు జగన్ గారికి జిందాబాదాన్ని వెనకాలే తిరిగారు. ఇవాళ వాళ్ళందరూ ఎందుకు వ్యతిరేకమయ్యారు? మొత్తం ప్రజలదే తప్ప, మీ నాయకులది తప్పు లేదా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోరా? 40% మీ పక్కన ఉందే, రేపు ఇప్పటి నుంచి అయినా ఈ 5-4 ఏళ్లలో చేసుకోవాలి. మళ్ళీ నిన్న మీరేం చేస్తున్నారు? అప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు? అప్పుడే పేరు నాని ఎందుకు మాట్లాడుతున్నాడు? అంబటి కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. మీరు చెప్పండి.